హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం వినబోయే కథేంటో తెలుసుకునే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే, ఏంటి పార్వతి, ఏం చేస్తున్నావు? 5 నిమిషాలుగా వంటగది గుమ్మం దగ్గర నిల్చుని తదేకంగా చూస్తున్నాడు విశ్వం. చాటలో బియ్యంలోని పెన్ను ఏరుతుంది అనుకున్నాడు, కానీ ఆ పని కాదు ఆమె చేయటం. బియ్యం మీద ఓ పెద్ద సున్నా చుట్టింది వేలుతో. ఆ సున్నాలో అడ్డు గీతలు, నిలువు గీతలు చిన్న చిన్న గలలా వేస్తుంది. తన ఉనికిని కూడా గమనించినంతగా తదేకంగా దృష్టి సారించుంది ఆ గల్ల మీద. ఇక ఉండబట్టలేక అడిగేశాడు. తుల్లిపడి తలెత్తి చూసింది పార్వతి. భర్తడిని ప్రశ్న ఏంటో, అతగాడెప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాడో బోధపడలేదు. నువ్వేదో బొమ్మలకు ఇస్తావని, అఫ్కోర్స్ అవి పలానా బొమ్మలని తెలియదనుకో. మన పెళ్లి ముందు మీ అన్నయ్య నాతో అన్నాడనుకో, అయినా ఇలా చాటలో బియ్యం మీద చిత్రలేఖనం చేస్తావని నాకు తెలీదు. ఇంతకది అమృత శిల్పమా? నవ్వుతున్న అతగాడి కలలో కొంటెతనం ప్రతిఫలిస్తుంది. ఆ సుదీర్ఘమైన విమర్శకు మరొక సమయంలో అయితే చాలా ఘాటైన సమాధానం చెప్పుండేది. కానీ సుమారు ఓ 20 నిమిషాలుగా చాటలో బియ్యం మీద వేలుతో వేస్తున్న ప్లాన్ తాలూకు ఆలోచనలతో బుర్రంతా బరువుగా ఉంది. స్టవ్ మీద గిన్నెలో నెసరు మరుగుతున్నందుకు నిదర్శనంగా గిన్నె మీద మూత ఎగిరెగిరి పడుతుంది. ఇసట్లో బియ్యం వేసి మీ కాఫీ ఇస్తాను కూర్చోండి, మాట మారుస్తూ అక్కడి నుంచి లేచి. ఇంతకా చిత్రలేఖనం ఏమిటో చెప్పావు కాదు. పీట వాల్చుకొని కూర్చుని మళ్ళీ మెట్టికొచ్చాడు విశ్వం. ఓహో, ఆ సంగతి ఇప్పుడు కాదు అంది. మరెప్పుడు ముహూర్తం? మీకు వినే ఓపిక, నాకు చెప్పే తీరిక ఉన్నప్పుడు చెప్తాను, కానీ కాఫీ తాగేసేయండి అంటూ కప్పిచ్చింది. ఇక ఇప్పుడు పార్వతి ఏమీ చెప్పదని తెలుసు విశ్వానికి. మాట్లాడకుండా కాఫీ తాగి తన గదిలోకి వెళ్ళిపోయాడు. కానీ ఆ రోజే కాదు, వరుసగా ఆ తర్వాత తరచూ ఎప్పుడు చూసినా పార్వతి చేతి వేళ్ళు నేల మీదో, గోడ మీదో, పరుపు మీదో, పీట మీదో, భోజనం చేస్తూ చేస్తూ కంచెలోనో, చివరికి గాలుడైనా సరే సున్నాలు చుట్టం, గల్ల వేయటం, చెరిపేయటం, స్క్వేర్లు చిత్రించడం, చుక్కలు పెట్టడం, చెరిపేయటం లాంటివి విశ్వం చూస్తూనే ఉన్నాడు. అలాంటి సమయాల్లో పార్వతి ఎంత పరధ్యానంగా ఉంటుందో కూడా తెలుసుకున్నాడు. వరండాలో మెట్లెక్కి వస్తుండగానే వంటింట్లో మూలగా ఉన్న పార్వతికి తన ప్రతిధ్వని వినిపించేది. నడకను బట్టి మనిషిని పోల్చుకుని వచ్చారు కదూ. ఒక క్షణంలో కాఫీ తెస్తున్నాను ఉండండి అంటూ ఎదురొచ్చేది. ఏ కొత్త ఊహ బుర్రలోకి వచ్చినా దాన్ని తనకి వినిపించేంత వరకు తహతహలాడిపోయేది. అలాంటి పార్వతి అస్తమానం చిరాగ్గా ఉంటుంది. ఆమె వెనుకగా వచ్చి నిలుచున్న గమనించినది స్తబ్దిగా తయారైంది. ఈ సున్నాలు, ఈ స్క్వేర్ చిత్రాల గల్ల రహస్యమేమిటో. కొంపదీసి కుటుంబ నియంత్రణ తాలూకు అడ్వర్టైజ్మెంట్ కోసం ఏదైనా కొత్త మోడల్ చిత్రించడం లేదు కదా. నువ్వు అన్నం తింటూ తింటూ మధ్యలో కంచెల్లో వరుసగా అర చుక్కలు పెట్టి ఆ ఆరింటిని కలుపుతూ ఏదో డిజైన్ వేలుతో వేస్తున్న పార్వతి వైపు విస్మయంగా చూస్తూ అడిగాడు విశ్వం. ముందు భోజనం కానివ్వండి అంది. సినిమా కన్నా బయలుదేరేద్దరు. సరదాగా నడిచి వెళ్దాం. కొత్తగా ఇల్లు కడుతున్నారని ముందుగా వెళ్దాం. చాలా అందంగా ఉన్నాయట కదూ ఆ ఇల్లు అంది పార్వతి రిక్షా మాట్లాడుతున్న విశ్వాన్ని ఉద్దేశిస్తూ. విశ్వం విస్మయంగా చూశాడు. సరదాగా ఎప్పుడైనా నడిచి వెళ్దాం రమ్మంటే వద్దు బాబు అన్ని జతలకలు నాకే చూస్తున్నట్టు ఏదోగా ఉంటుంది. రిక్షాలో పోదవని పార్వతినా ఈ మాట అంటాం? కొత్తగా ఇల్లు కడుతున్నారు ఆ ఖాళీలో. ఇళ్ళన్నీ ఒక్కోటి ఒక్కో ఫ్యాషన్లో అందంగా ఉన్నాయి. పార్వతి చాలా మెల్లగా నడుస్తుంది. ఒక్కో ఇల్లును కాంపౌండ్ వల్ల తరచి తరచి చూస్తుంది. ఒక్కోసారి బాగా వెనుకపడుతుంది నడవటంలో. ఇలా అయితే ఈరోజు సినిమా హాల్కు చేయడం కష్టం పార్వతి. కాకుండా అసలు సిటీని కానీ, సిటీలో ఇళ్ళని కానీ ఎప్పుడూ చూడని వెర్రబాబుల దానిలో ఏంటి ఆ కళ్ళపై చూడటం? చిరాకు పడ్డాడు విశ్వం. చూడండి, ఆ వెనకిల్లు ఎంత బాగుంది. కానీ వరండా ముందు ఆ వంపు ఏంటి? ఈ ఇంటి కాంపౌండ్ మరీ సింపుల్గా, విభ్రస్తంగా ఉంది. ఈ కొత్త బంగ్లా బొత్తిగా పురాణ మోడల్గా ఉంది కదూ. సినిమా హాల్లో కూర్చున్నాక కూడా పార్వతి ధోరణి అలాగే ఉంది. విశ్వం నుదురు చిట్లించాడు. పార్వతి, మనం ఆ ఇల్లు ఉండబోవటం లేదు. ఆ ఇల్లు మన సొంత డబ్బుతో కట్టుకున్నవి కాదు. ఇక ఇల్లు ఊసెత్తకు అన్నాడు. ఆ రాత్రి పడుకోబోతూ హఠాత్తుగా అడిగింది పార్వతి. మందారమ్మల అనే పేరు బాగుంటుందంటారా? పోనీ తామర కొలను కాదు అంటే విశ్వశాంతి అంది. దోమతెర సరి చేసుకున్న విశ్వం అదిరిపడ్డాడు. దోమతెర నుంచి కొద్దిగా ముఖం బయటకు పెట్టి, ఎవరికి ఆ పేర్లు? అసలు ఆ పేర్లేంటి? కొంపతీసి నువ్వు గాని
అతగాడి కల నుండి సందేహాలు పసిగట్టిన పార్వతి పక్కున నవ్వింది. ఏమీ భయం లేదులేండి. అదేం కాదు. అసలు ఆ పిల్లలో మీకేది నచ్చింది? అంది. ఏదీ నచ్చలేదు. ఇంతకు పక్కింటి వెంకాయమ్మ మనవరాలికా? ఎదురింటి బుజ్జబ్బాయి గారి మనవడికా? ఆ పేర్ల సెలక్షన్ నాతో అంటే అన్నావు గాని ఎవరితోని అనకు, నవ్విపోతారు. ఊరికే పోరు, నిన్ను పిచ్చాసుపత్రిలో చేర్చమని సలహా ఇచ్చి మరీ పోతారు అన్నాడు. పార్వతి చిన్నపుచ్చుకుంది. నాకు మందారమాల కానీ విశ్వశాంతి కానీ కావాలి. ఆ పేర్లు బాగున్నాయి అంది. సరే, మరొక 2 ఏళ్ళు పోయాక మనకు పుట్టబోయే అబ్బాయి పేరు మందార మాలారావని, ఆ తర్వాత మరో 5 ఏళ్లకు పుట్టబోయే అమ్మాయి పేరు తామరనో కొలను కుమారనో పెడదాం. హఠాత్తుగా విశ్వం గొంతులో ఆర్ద్రత ధ్వనించింది. పార్వతి, నీకేమైందో నాకు అర్థం కావటం లేదు. నీ వాలకం చూస్తుంటే ఏదైనా భయంకరమైన దృశ్యం చూసో సంఘటన గురించి చదివో నీ బుర్ర షాక్ తినలేదు కదా అనిపిస్తుంది. ఎన్నడూ లేంది నువ్వు ప్రతిరోజు పూజ చేస్తున్నావేంటి? నేను 10 రోజులుగా గమనిస్తున్నాను. వంటింటి అలమారాలో పెద్ద ఎత్తున దేవుళ్ళు వెలిశారు. అందరి ఫోటోల మీద కుంకుమ, అక్షతలు. ఏ గ్రహం ఆవేశించింది నీలో? అన్నాడు జాలిగా. భర్త వైపు చూసి ప్రేమగా అతగాడి గ్రాఫ్లు సవరించింది పార్వతి. మీరు ఊరికే కంగారు పడకండి. ఏమీ కాలేదు. నాకు దేవుడి దయ ఉంటే అన్నీ వస్తాయి. ఏంటి పార్వతి వచ్చేవి? ఏమైనా మరొకనాడు ఆఫీస్కి వెళ్ళబోతూ 10 రూపాయల నోటుకు చిల్లలేక గబగబా పార్వతి పెట్టె తీశాడు విశ్వం. సాధారణంగా పార్వతి దగ్గర చిల్లరే ఉంటుంది. చిల్లర పోగు చేయటం పార్వతి హాబీ. అలా పోగు చేసిన చిల్లరతో ఓ ఓవెల్టీ నిండిపోయింది. ఓసారి ఇంత చిల్లర ఎందుకు పార్వతి అని తను అడిగితే, మీకు తెలీదు. ప్రతి చిన్న వస్తువుకు ఏదో ఒక నోటు మార్చాలంటే నాకు చేతులాడవు అంటుందే కానీ ప్రతి చిన్న వస్తువుకి నోట్లు మార్చి చిల్లరగా మారుస్తూనే ఉంటుంది. చివరికోసారి పాలవాడికి ఇవ్వాల్సిన డబ్బుకు నోట్లు లేక 36 రూపాయల చిల్లర వాడి తడిగుడ్డలో పోసింది. ఆలోచిస్తూ చిల్లర డబ్బా తీసిన విశ్వం కళ్ళు క్షణకాలం అక్కడే నిలిచిపోయాయి. తెల్లని కవర్లో జాగ్రత్తగా మడిచిపెట్టిన లాటరీ టికెట్లు 1 కాదు 2 కాదు 25. ఒక్కో రాష్ట్రంలో గల రకరకాల లాటరీల తాలూకు టికెట్లు. మై గాడ్! తాను నమ్మలేనట్లు గుండె మీద చేయి వేసుకున్నాడు. లాటరీ టికెట్లు పూజలు. పార్వతి, నీకు పిచ్చి పట్టింది నిజంగానే, తనలో తను గుండుకున్నట్టుగా అనుకున్నాడు. కవర్ కిందనే ఉల్లిపొర పేపర్లో చుట్టి ఉన్న ఓ పెద్ద డ్రాయింగ్ పేపర్ కనిపించింది. ఇంకా ఏం చేసింది అనుకుంటూనే డ్రాయింగ్ పేపర్ విప్పి చూశాడు విశ్వం. ఏదో పెద్ద బంగళా ప్లాన్. 1 అంగుళం ఈక్వల్ టు 1 అంకణం అని రాసింది ప్లాన్ కింద. అవి నిశ్చేతంగా పార్వతి అక్షరాలే. గదులు, కారిడార్, కార్ షెడ్, కాంపౌండ్ వాల్, మేడ మీదకు మెట్లు, బెడ్రూమ్, బాత్రూమ్, లాబరేటరీ అన్నీ మార్క్ చేసి ఉన్నాయి. మీకు చిల్లర కావాలన్న రిబ్బన అంటూ వచ్చిన పార్వతి క్షణకాలం ఎదురుగా నుంచి దృశ్యం చూసి మ్రాన్పడిపోయింది. ప్రశాంత సమయంలో తనే వివరాల్ని చెప్దామనుకుంటుంది. ఈలోగా విశ్వం వాటిని బయటకు తీశాడు. అతగాడి కలలో కోపం, అసహ్యం, ఆశ్చర్యం అన్నీ మిళితమై ఉన్నాయి. ఇదేంటి? ఈ టికెట్లు మొన్న దీపావళికి చీర కొనుక్కోమనిచ్చిన డబ్బుతో ఇవి కొన్నామనుకుంటున్నాను. సరే, ఈ ప్లాన్ ఏంటి? అడిగాడు. కప్పుకున్న భర్త దగ్గరగా వచ్చి అతని భుజం మీద తలంచి మెల్లగా అంది పార్వతి. ప్లీజ్ అలా కోపంగా చూడకండి. నేను అసలు ఏమీ చెప్పని భయంతో విశ్వానికి జాలేసింది. సర్లే, అసలు ఇంతకి ఇదంతా ఏంటి? మృదుత్వాన్ని అరుగు తెచ్చుకుంటూ అడిగాడు. అది మందారమాల, మెల్లగా అంది. అంటే ఆశ్చర్యంగా అర్థం కాక అడిగాడు. ఆ బంగ్లా పేరు మందారమాల. ఎవరిదా బంగ్లా? మనదేనండి. మనదా? అవును. ఏ లాటరీలోనైనా సరే ఓ 1,00,000 రూపాయలు వస్తే ముందుగా మందారమాల కట్టిస్తాను. నా మనసులోని ఊహలకు, నా అభిరుచులకు తగ్గట్లు కట్టిస్తాను. మనకి పాత ఇల్లు ఎప్పుడో మీ తాతల నాడు కట్టిన ఇల్లు వసతిగా లేదు. సౌకర్యాలు లేవు. కాదు, అతగాడు ఏమంటాడని భయపడుతూనే అంది. క్షణకాలం నిర్ఘాంతపోయి పార్వతి వైపు కొత్త వ్యక్తిని చూస్తున్నట్టుగా చూస్తూ, పార్వతి, నువ్వేనా మాట్లాడుతున్నది? ఈ గాలి మేడలు, ఈ ఊహాగానాలు, ఈ నేల విడిచిన సాము, ఈ ప్రలోభం నీలోనే పుట్టాయా? ఈ డబ్బు రావటం కోసమేనా పూజలు? దేవుని నీ స్థాయికి దింపి అతగాడికి వాటా పెడుతున్నావా? నీ గాలి మేడల్లో పార్వతి మాట్లాడలేదు.
అడ్డు వస్తే మరింతగా రెచ్చిపోతాడేమని మౌనంగా ఉంది. చదువు, సంస్కారం ఉన్న నువ్వేనా ఇలా ప్రవర్తించటం? ఈ 25 టికెట్లు ఒక్కటి రాకపోతే గబుక్కున అతగాడి నోటిని సుతారంగా తన చేతి వేలు అడ్డుగా పెట్టింది పార్వతి. అలా అనకండి, అశుభం. ఈరోజు శుక్రవారం కూడాను. లక్ష్మీదేవికి పూజ చేస్తున్నాను అంది. విశ్వం మ్రాన్మడిపోయాడు. పార్వతి సంగతి అతగాడికి బాగా తెలుసు. ఆమె ఒక నిర్ణయం తీసుకుంటే మరి దానికి తిరుగులేదు. మౌనంగా తన నిర్ణయాన్ని అమలు జరుపుకుంటుంది. సరే నీ ఇష్టం పార్వతి, కానీ అది వ్యసనంగా మారితే మాత్రం నువ్వే నష్టపోతావు. విసురుగా బయటకు వచ్చేశాడు విశ్వం. పార్వతి నవ్వుకుంది. ఈ మగవాళ్ళింతే. అతి వాస్తవంగా ఆలోచించి అనవసరంగా భయపడుతూ ఉంటారు. 25 టికెట్లో ఒక్కటైనా ప్రైజ్ గెలుచుకోదా? 10 లక్షలు కాకపోతే 1 లక్ష కనీసం. 1 లక్ష. ఈ ఇల్లు తమ సొంతందే కావచ్చు, కానీ పూర్తిగా పురాతన పద్ధతిలో కట్టబడింది. బెడ్రూమ్లు మొరటుగా ఉండే గచ్చు, నేల ముతక గోడలు, బెడ్రూమ్ పక్కనే బాత్రూమ్ ఉండి తిరని ఆ రోజులోని పెద్దలకి ఏం తెలుసు? పోనీ హాలో తీరుగా ఉందా అంటే ఆ పిచ్చి కిటికీలు, ఒక వంటిల్లు, రామరామ ఓ డజన్ మంది ఎక్కి కూర్చుని వీలుగా చుట్టూ ఊరచెక్కల తలుపులు, అలమరాలు. దేవుడా, ఇలాంటి పిచ్చి ఇంట్లో తను కాబట్టి కాపురం చేస్తుంది. మీకేమండి, సొంతం ఇల్లు ఉంది, అద్దె కొంపలు అగచాట్లు లేవు అంటారు చాలామంది. కానీ పిచ్చి పిచ్చిగా ఉన్న ఈ కొంపల కంటే తనకు అద్దె కొంపలనే హాయినిస్తుంది. కొత్త ఇల్లు, కొత్త ఫ్యాషన్. కొత్త ఇల్లు కట్టించాక, మందారమలని నామకరణం చేశాక విశాలమైన బెడ్రూమ్స్, చక్కటి పెద్ద హాలు, ముచ్చుటైన డైనింగ్ హాలు, పెద్ద కిచెన్, మేడ మీద విశాలమైన గదులు, చుట్టూరా కొత్త ఫ్యాషన్తో కాంపౌండ్ వాల్ చూసి మురిసి మూర్చిపోరు. సుమారు 3 నెలలు పార్వతి అలాగే తీయటి ఆలోచనలతో తేలిపోతూనే ఉంది. విశ్వం మాత్రం కొత్త ఇల్లు గురించి లేనిపోని కామెంట్స్ ఏమీ చేయలేదు, కానీ అప్పుడప్పుడు వ్యంగ్యంగా పోనీ పార్వతి మందారమాల కంటే విశ్వశాంతి బాగుంటుందేమో అనేవాడు. పార్వతి కళ్ళలో ఎరుపు చీరలు చూసి, పోన్లే, నాకెందుకు కొత్త ఇల్లు కట్టించేది, నువ్వు నీకే పేరు నచ్చితే అదే పెడదాం అనేస్తున్నాడు. అన్ని లాటరీల ఫలితాలు అన్ని పేపర్లో వరుసగా రావటం మొదలుపెట్టాయి. పరీక్ష ఫలితాల కంటే ఎక్కువ ఆసక్తితో ఒక్కొక్క టికెట్ నెంబర్ చేత పట్టుకుని పేపర్ చూస్తుంది పార్వతి. 4 రోజులు గిర్రున తిరిగిపోయాయి. ఆఖరి టికెట్ ఫలితం కూడా తేలిపింది. ఒక్కో రోజు గడిచి కొద్దీ ఒక్కొక్క రకంగా పార్వతిలో నిరాశ, నిస్పృహ హెచ్చిపోయాయి. చివరి రోజే ఇక ఆపుకోలేక బోర్ నిడిచింది. పెద్ద జబ్బు చేసి లంకనా చేసిన దానిలా అయిపోయింది. అలా కుమిలి కుమిలి పోతున్న పార్వతిని చూస్తున్న కొద్దీ విశ్వంలో జాలి ముంచుకొచ్చింది. పార్వతి, బాధపడకు, నేను ముందే చెప్పాను. విశ్వం మాటలు పూర్తి కాకముందే దెబ్బతిన్న కూడా త్రాచులాలు ఇచ్చింది. మీకిప్పుడు సంతోషంగా ఉందా? మీ మాట నెగ్గిందని గర్వంగా ఉందిగా? దుఃఖంతో ఆమె కంఠం ఘాతకం అయిపోయింది. విశ్వం ముద్దుగా ఆమె భుజం మీద చేతులు వేశాడు. పిచ్చి పార్వతి, ఈ నేల సాహచర్యంలో నా గురించి నువ్వు తెలుసుకుంది ఇంతేనా అన్నాడు. పార్వతి మాట్లాడలేదు. ఈ లాటరీలేవి, ఇది ఒక వ్యసనం పార్వతి. మరొకసారి ప్రైజ్ వస్తుందంటూ మనిషిని ప్రలోభ పెట్టిస్తాయి, మనస్తత్వాన్ని పెంచుతాయి. దాంతో పగటిగలు ఎక్కువై కర్తవ్యం విస్మరిస్తాడు మనిషి. నువ్వే చూడు, ఈ 3 నెలలుగా నువ్వు ఏదో ఊహాలోకంలో బ్రతుకుతున్నావు. ఆ రాబోయే డబ్బుతో కట్టబోయే బంగ్లాలు కాలక్షేపం చేస్తున్నావు. అందుకెన్ని బంగ్లాల పాన్లు నీ బుర్రలో మెదిలాయి. గాల్లో కూడా నీ చేతి వేళ్ళు ఇంటి నమూనానే తయారు చేస్తున్నాయి. ఈ ఉన్న ఇంటి మీద అసహ్యం కలగజేశాయి. ఆలు లేదు, చూడు లేదు అన్నట్లు చేతిలో డబ్బు లేకుండా ఇంటిపై నిర్ణయించే స్థితికొచ్చావు. ఇంటి చుట్టూరా నాటిన మొక్కల గురించి ఆలోచించావు. అందుకోసం నీవు మరొక మెట్టు దిగజారావు. క్షణకాలం ఆగాడు. పార్వతి విప్పని నేత్రలో అతడి వైపు చూస్తుంది. మమతను మించిన దైవం, మానవ సేవను మించిన పూజ మరొకటి లేదనే దానివి. కానీ డబ్బు కోసం, డబ్బు రావని కోరిక కోసం నువ్వు పూజలు మొదలుపెట్టావు. దేవుడికి ఆశలు చూపావు. మంత్రాలతో, స్తోత్రాలతో దేవుడా అంటూ స్మరిస్తున్నావు. ఇంతకు మించిన ఆత్మవంచన, ఇంతకు మించిన నైతిక పతనం మరొకటి ఉందా? వద్దు, వద్దండి, ఇంకేమీ చెప్పొద్దు. తన మీద తనకే రేగిన కోపంతో గట్టిగా అరిచింది పార్వతి. నో పార్వతి, ఇంకేమీ చెప్పను మృదుగా అంటూ పార్వతి చుట్టూరు చేతులు వేశాడు విశ్వం.
కొన్ని క్షణాలు గడిచాయి. పార్వతి, ఇలా చూడు. ఆమె చెవి దగ్గరగా అతగాడి మృదు మధుర కంఠస్వరం కోకలాడింది. పార్వతి మెల్లగా తలెత్తి భర్త కల్లోకి చూసింది. ఆమె అరముడుపు కన్నుల్లో కొండంత సిగ్గు కూడు కట్టుకునుంది. సిగ్గుపడకు పార్వతి, సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. ఇందులో ఒక్కోసారి మనిషి కోరికలు మనిషిని ఎలా వెలితంలోకి లాగేస్తాయో చూడు. పార్వతి, ఈ నా ఛాతి నీ మందారం వల్ల కాదు. ఈయన బాహు బాహు పరిధిలో నువ్వు ఊహించుకునే ఆ అందమైన కొత్త ఇంటిలోని హాయి లేదు. నాకు మాత్రం నీ ఎదలో ఇలా తలదాచుకుంటే చాలు పార్వతి. కోటి విశ్వశాంతిలో కనిపిస్తాయి. కొన్ని కోట్ల తామర కలల హాయినిస్తుంది. కొన్ని వేల కొత్త ఇల్లు కట్టిన ఆనందం పొందుతాను. నాకు ఈ నిండు ఇల్లు చాలు. ఈ పాత ఇల్లు చాలు పార్వతి. ఆమె చేతులు అప్రయత్నంగా అతగాడి చుట్టూరా పెనవేసుకున్నాయి. ఇరువురి గుండెల్లోనూ మందారమాలలు ఊగుతున్నాయి. కోటి తామరలు విచ్చుకున్నాయి. కోటాను కోట్ల శాంతి కిరణాలు కాంతి కిరణాలు వ్యాపించాయి. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం.